ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించిన ప్రత్యేక అధికారి శివశంకర్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల పరిధిలోని దోమలపెంట గ్రామంలో గల ఎస్ఎల్బీసీ సొరంగంలో గత ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలుసుకునేందుకు చేపడుతున్న సహాయక చర్యలను వేగవంతం చేసి సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న అన్ని పరిస్థితులను అధిగమిస్తూ నిరంతరాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా సహాయక చర్యలు చేపడుతున్నారని, టన్నెల్ లోపల స్టీల్ తొలగింపు, మట్టి తవ్వకాలు, ఊట నీటిని బయటకు తరలించే ప్రక్రియ ఇలాంటి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని, సహాయక బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగిస్తున్నారని వారు ఈ సందర్భంగా తెలిపారు. నిరంతరం టన్నెల్ ప్రమాద ప్రదేశం వద్ద పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మట్టి తవ్వకాలను అనుగుణంగా వెంటిలేషన్ ప్రక్రియను కూడా ముందుకు తీసుకున్నారని వారు వివరించారు. ఈ సమావేశంలో జేపీ కంపెనీ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ తో పాటుగా ఆర్మీ, సింగరేణి మైనింగ్, రెస్క్యూ జనరల్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే లాంటి కంపెనీల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి మనకు